ఈరోజు దేశవ్యాప్తంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ బర్త్డే సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుతున్నారు. కానీ ఒక వాస్తవిక విషయాన్ని మరుగున పరిచి ఉపాధ్యాయ దినోత్సవం జరుగుతుంది. వాస్తవ విషయం ఏమిటంటే 1831 జనవరి 3వ తేదీన ఈ దేశానికి మొట్టమొదటి గురువుగా చదువుల తల్లిగా వెలసిల్లినటువంటి సావిత్రిబాయి పూలే ని మనం విస్మరిస్తూ ఈరోజు సెప్టెంబర్ 5 మాత్రమే ఇవాళ గురు ఉపాధ్యాయ దినోత్సవంగా తెలియజేస్తా ఉన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడానికి ఆయన ఒక టీచర్ గా భారత 2వ రాష్ట్రపతిగా ఎదిగాడు కాబట్టి ఆయనకి ఇవాళ గురువుల దినోత్సవంగా ప్రకటించారు. కానీ సావిత్రిబాయి పూలే ఈ దేశంలో నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ కావచ్చు, చాతుర్వర్ణ మనుధర్మ శాస్త్రం కావచ్చు, వీటన్నిటి ఫలితంగా సావిత్రిబాయి పూలే శూద్ర వర్ణంలో పుట్టినటువంటి వ్యక్తిగా, మాలి కులంలో పుట్టినటువంటి వ్యక్తిగా ఈ దేశానికి చదువు నేర్పితే ఆమెను ఈరోజు మనం కీర్తించడానికి సమాజం వెనుకాడుతుంది. మెజారిటీ ప్రజలకు చదువు నిరాకరించినటువంటి సిద్ధాంతానికి ప్రతినిధిగా ఉన్నటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ బర్త్డే సందర్భంగా టీచర్స్ డే జరుపుతున్నారు. కానీ జరపాల్సింది ఎక్కడా అని చెప్పేసి అనుకున్నప్పుడు మాత్రం ఒకటి క్లారిటీగా ఉండాల్సింది, జనవరి 3వ తేదీని కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని టీచర్స్ డేగా ప్రకటించాల్సిన అవసరం ఉంది. సర్వేపల్లి రాధాకృష్ణన్ బర్త్డే అయితే చాలా మంది మహానుభావులు పుట్టారు, చనిపోయారు. ఆయన కూడా చిత్రపటానికి దండం వేయచ్చు, దండం పెట్టచ్చు, తప్పు కాదు. కానీ సమాజంలో ఎక్కువ మంది ప్రజలకి చదువుని అందించడానికి కృషి చేసినటువంటి సావిత్రిబాయి పూలే జీవితం గురించి మనం విస్మరిస్తున్నాం. అందుకనే ఈ సమాజం అనేటువంటిది ఎటువైపు ప్రయాణం చేస్తుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు సావిత్రిబాయి పూలే 1831లో పుట్టి 9వ ఏటనే పెళ్లి చేసుకున్న తర్వాత తన భర్త జ్యోతిబా పూలే మొట్టమొదటి గురువుగా, తన భార్యకు మొట్టమొదటి గురువుగా ఉండి ఆమెను ఈ దేశానికి ఒక పంతులమ్మను, బడి పంతులమ్మను అందించినటువంటి గొప్ప మహానుభావులు, ఒక సోషల్ రెవల్యూషనరీ వాళ్ళు, ఒక సామాజిక విప్లవకారులుగా ఈ సమాజాన్ని కాంట్రిబ్యూట్ చేసినటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళను విస్మరించేటువంటి ప్రయత్నం జరగొద్దు అనేటువంటిది నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు పుట్టినటువంటి సామాజిక తరగతి, సావిత్రిబాయి పూలే పుట్టినటువంటి నేపథ్యం నుంచి ఆమె వచ్చి చదువు నేర్పుతుంటే, ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు పుట్టినటువంటి నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు శూద్రులు చదవటానికి వీల్లేదు అనేటువంటి పద్ధతులలో ఆమె మీద ఆవు పేడ, రాయళ్ళు ఇవన్నీ విసిరిన సంగతి సమాజం కళ్ళారా చూసింది. అలాంటప్పుడు మెజారిటీ ప్రజలకు చదువును నిరాకరించినటువంటి సామాజిక తరగతిలో పుట్టినటువంటి వ్యక్తిలో గురువుగా గౌరవించేటువంటి సంస్కృతి మనం అలవర్చుకొని, మెజారిటీ ప్రజలకు చదువు నేర్పినటువంటి చదువుల తల్లి యొక్క పుట్టినరోజును మాత్రం విస్మరించేటువంటి పరిస్థితి రావటం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం. అందుకనే ఈ రోజు గురు పూజోత్సవం జరుపుతున్నటువంటి పెద్దలందరికీ, ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించినటువంటి వాళ్ళందరికీ ఆలోచించమని చెప్పేసి కోరుతున్నాను. సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో సావిత్రిబాయి పూలే యొక్క కాంట్రిబ్యూషన్ ఏమిటి అనేటువంటిది అందరినీ అధ్యయనం చేయమని చెప్పేసి కోరుతున్నాను. మెజారిటీ శూద్ర ప్రజలకి విద్య నేర్పినటువంటి గురువు ముమ్మాటికి సమాజానికి వెలుతురునిచ్చినటువంటి కాంతిరేఖ సావిత్రిబాయి పూలేగా ఉంటదని చెప్పేసి తెలియజేస్తున్నాను.